తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ మ్యానుఫ్యాక్చరర్ లిఫ్ట్స్ ట్రై.com డీలర్షిప్ కూడా ఇవ్వబడును. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ రైత్. నేను మీ కిషోర్. ప్రస్తుతం మనమైతే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేస్తూ వ్యవసాయం పైన మక్కువతో కొరమేను సాగులో అద్భుతాలు రాణిస్తున్న భీమ్ నాయక్ దగ్గర అయితే ఉన్నాం. అతన్ని అడిగి తెలుసుకుందాం అతనికి ఎందుకు దీనిపై అంత మక్కువ కలిగిందో. నమస్తే సార్, భీమ్ నాయక్ గారు. నమస్తే అండి సార్, మీరు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేస్తూ కొరమేను సాగు చేయడానికి కారణం ఏంటి సార్? చిన్నప్పటి నుండి చాలా ఇష్టం అన్నమాట. వ్యవసాయం కానీ ఇటువంటి పిసు పెంచడం కానీ కోళ్ళు పెంచడం కానీ ఇటువంటి చాలా ఇష్టం. సో ఇది ఏదో నాకు పొలం ఉంది కాబట్టి నాకు చేసుకోవాలని ఇంట్రెస్ట్ అని నేను అప్రోచ్ అయ్యాను విజయ్ కుమార్ అని. సో ఆయన ఎక్కువ అప్రోచ్ అవుతూ ఆయన చెప్పాను ఇట్లా అంటే సరే మంచిది అని ఇక ఇది తవ్వించి పెట్టాను అనమాట. ఓకే, మీరే తవ్వించుకున్నారు? నేనే తవ్వించాను. 1 ఎకరా ఎన్ని వేసుకున్నారు సార్? 1 ఎకరాలో 1 ఎకరాలో 6,500 వేసాను. 6,500 చేపలు వేసారు. గ్రేట్. ఇప్పటి వరకు ఎంతైనా తీసారా? ఇప్పుడు ఒక 1 MT తీసానండి. ఓకే, గ్రేట్ గ్రేట్. ఇంకా మోస్ట్లీ ఇంకో 4 MT దాకా ఉండొచ్చు. ఎన్ని చేపలు వేసుకున్నారు సార్? 6,500. 6,500 చేపలు అంటే లోపల ఒక 200-300 పోవచ్చు. ఓకే, ఎన్ని మంత్స్ అవుతుంది సార్ మీరు వేసి? ఇది 6 months. గ్రోత్ బాగానే వచ్చినట్టుగా ఉంది. ఇప్పుడు చూసుకుంటే మనం 1 kg పైన నీళ్లు బాగుంటది అనమాట. అందులో ఏం చేశానంటే లోపల మోటార్ ఇది 3 HP. 3 HP. గలీజ్ నీళ్ళంతా లోపల లాగేసుకుంటారు, బయటదేమో లోపల వేస్తుంటారు. 2 మోటార్లు లోపల వస్తుంటాయి. ఓకే సార్, మీరు సీడ్ ఎప్పుడు తీసుకున్నారు సార్? సీడ్ ఇది 6 months బ్యాక్. 6 months బ్యాక్ తీసుకున్నారు. జూలై ఫస్ట్ వీక్ లో అనమాట. ఎవరి దగ్గర తీసుకున్నారు? విజయ్ కుమార్ దగ్గర అండి. ఓకే, మరి మీకు ఇంకెవరు లేరా? అంటే నేను చాలా వరకు ఇంకా ఒక 2 years నుంచి రీసెర్చ్ చేశాను అనమాట. ఇది ఎట్లా ఉంటుంది ఏంటి అంటే నాకు ఎప్పటి నుంచో ప్లాన్ అనమాట. సో అంతా వెతికి చూసి నల్గొండ వెళ్ళాను, నవాజ్ దగ్గరికి, తర్వాత ఇక్కడ సాద్నగర్ వెళ్ళాను, ఇంకో 3-4 ప్లేసులు తిరిగాను. నాకు ఎందుకో ఇక కరెక్ట్గా నాకు విజయ్ గైడెన్స్ కానీ దేనికని కొంచెం నాకు రెస్పాన్స్ అనేది మంచిగా అనిపించింది కాబట్టి ఇక ఆయన దగ్గరే సీడ్ తీసుకున్నాను అనమాట. సో నాకు కరెక్ట్ సీడ్ ఇచ్చాడు అన్నమాట. సో ప్రస్తుతానికి విజయ్ గారి దగ్గర బాగుంది అంటారు? బాగుంది. కొరమేను సాగులో అతను మీకు బాగా ప్రోత్సహిస్తున్నాడండి. ఎప్పుడంటే అప్పుడు ఏ టైంలో అంటే మనం ఫోన్ చేసే టైంలో మనకు అంటే అప్పుడు మధ్యలో 1-2 చనిపోయినాయి. సో ఇది ఏంటిది ఎందుకు వస్తుంది అంటే కొంచెం లోపల మన ప్రాబ్లం ఉంటే డిసీజ్ వస్తుంటుంది. సో దానికి పలానా ఇటువంటి పొడి మెడిసిన్ ఇది ఉంటాయంటే అప్పుడు ఇంత కలిపి వీక్లీ 1 time అన్నమాట. సో మనకు అది క్యూర్ అయిపోయేది. సో ఫీడ్ కూడా అతనే ఇస్తారు? ఫీడ్ కూడా ఆయన ఇస్తారు. ఏ డిసీజ్ వచ్చినా ఆయన ఇచ్చేస్తారండి. ఓకే, గ్రేట్ గ్రేట్. అలాగే మనం చూసుకున్నట్టుగా అయితే భీమ్ నాయక్తో పాటు వాళ్ళ వైఫ్ అండ్ సన్ కూడా ఎక్కడే ఉన్నారు. వారిని కూడా కొన్ని విషయాలు అడుగుదాం. అసలు ఈ కొరమేను సాగు వీళ్ళకి ఎందుకు వేయాలనిపించిందో. నమస్తే మేడం. నమస్తే అండి. మీరు ఈ కొరమేను సాగు ఎప్పుడు చేశారు? అంటే జూలై నుంచి స్టార్ట్ చేశాము. ఇక పెట్టాలని ఒక 4 రోజుల నుంచి, ఒక నెల రోజుల నుంచి తిరిగాడు మా సారు. అన్ని సజెషన్ తీసుకున్నాడు. ఆ తర్వాత ఈ పెట్టుడు నిర్ణయించుకున్నాం. మేడం, ఇప్పుడు ఫస్ట్ టైం మీరే చేశారా? ఫస్ట్ టైం మేమే, ఇదే ఫస్ట్ టైం. ఎందుకంటే సార్కి అడిగినప్పుడు ఏం చెప్తున్నారంటే మా వైఫ్ ఇంట్రెస్ట్ వల్లే మేము ఇది చేసాం తప్పించి మాకు చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉంది, ఎక్కువగా మా వైఫ్ కి ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పారు. అవును. మీకోసమేనా? మా కోసమనే చేశారు. ఇక కనీసం ఇది బిజినెస్ అనేది ఒకటి ఉంటదని చేశాడు. సరే తీయని ఇక అనుకున్నాం. మీకు కూడా ఇంట్రెస్టా బాగా? బాబుకు యాక్చువల్ మమ్మీకి ఎక్కువ ఇంట్రెస్ట్, మమ్మీకి డాడీకి. సో వాళ్ళ ఇంట్రెస్ట్ నేను సపోర్ట్ చేశాను అనమాట. ఓకే, సో దానివల్ల పాసిబుల్ అయింది పెట్టడం. సో ఇన్ని రకాల చేపలు ఉన్నాయి కదా, మీకు కొరమేను సాగు ఎందుకు చేయాలనిపించింది? అంటే ఇక మనము చూసిన తెలంగాణలో కొర్రమీననే మన స్టేట్ చేప అని తెలుసు కదా. సో దానివల్ల అందులో కూడా మన గైడెన్స్ కూడా ఇచ్చే వాళ్ళు కూడా కొర్రమీన చేప సాగు చేస్తారు కాబట్టి దాని ద్వారా మేము ఈ చేప చేయాలని. మీరు ఈ సీడ్ ఎక్కడ నుంచి తీసుకొచ్చారు? మాకు గైడెన్స్ చెప్పించింది విజయ్ అన్నమాట. విజయ్ గారు అతనే మొత్తం మాకు స్టార్టింగ్ నుంచి చివరి వరకు గైడెన్స్ చేసింది అతనే. ఓకే, అంటే ఇది ఎట్లా సెటప్ చేయాలి, ఫిష్ సీడ్ సైజ్ ఎంత ఉండాలి, ఫుడ్ ఏ విధంగా పెట్టాలి, అన్ని కూడా మెడిసిన్స్ కూడా ఎప్పుడెప్పుడు ప్రాబ్లమ్స్ వస్తే ఏ మెడిసిన్ ఇవ్వాలని కూడా గైడ్ చేసింది విజయ్ గారు. ఇది ఓనర్ రెంటెడా? ఇది ఓన్ అండి. ఓన్ మీరు తవ్వేసుకొని మొత్తం సెటప్ చేసి మాకు గైడెన్స్ ఇచ్చినట్టు అట్లనే సెటప్ చేసి. ఎన్ని ఎకర్స్ ఉంటుంది? ఇది ఒక 1 ఎకరం ఉంటుంది అండి. 1 ఎకరం. ఇది మొత్తం అట్లీస్ట్ 1/2 acre పైన దాంట్లో ఇది మొత్తం పాండ్ అనేది తవ్వించాము. ఎన్ని చేపలు వేసుకున్నారు మొత్తం?
మొదట్లో మొత్తం 6,500 వేసాం. 6,500 చేపలు వేసారు. బట్ 6 months లో బాగా గ్రోత్ అయినట్టు ఉంది. అవునండి, దానికి ప్రాపర్ గా ఫుడ్ ఇవ్వడం జరిగింది. మార్నింగ్ టైం అండ్ ఈవినింగ్ టైం కంటిన్యూస్ ఇవ్వడం, రెగ్యులర్ ఇవ్వడం వల్ల మంచి గ్రోత్ అయింది వాటికి. సో మీరు తీసుకునే జాగ్రత్తలు ఏంటి కొరమేనలో? మొదటికి ఏంటంటే మనకి ప్రాపర్ గా బయట సైడ్ నుంచి వచ్చే వాళ్ళు ఎవరు ఉండొద్దు. సెకండ్ థింగ్ ఏంటంటే చేపలకి ప్రాపర్ గా ఫుడ్ ఇవ్వడం అండ్ దాంతోపాటు మెడిసిన్స్ ఇవ్వడం. ఇది మెయిన్ జాగ్రత్తలు తీసుకునేది. అండ్ దాంతోపాటు కూడా వాటర్లో చెట్లు పెరుగుతుంటాయి, మనకి తెలియదు ఎట్లాంటి చెట్లు. సో కొన్ని చెట్లు పీకాల్సి వచ్చా, అవన్నీ అంటే మెయింటెనెన్స్ టైప్. ఓకే, ఇంకా మెయిన్గా మీరు తీసుకునే జాగ్రత్తలు ఏమైనా ఉన్నాయా? ఇంకా జాగ్రత్తలు అంటే మోస్ట్లీ ఇవేనండి మేము తీసుకుంది ఎక్కువగా. అది కాకుండా మెయిన్గా ఫిషెస్ అప్పుడప్పుడు చనిపోతూ ఉంటాయి అనమాట. అది మాకు తెలీదు. సో అప్పుడు మేము విజయ్కి ఫోన్ చేసి తెలుసుకుంటాం అనమాట, ఇట్లా ఫిషెస్ చనిపోతుంది ఏందని చెప్తే ఫోటో తీసి లేదా వీడియో తీసి విజయ్కి పంపిస్తే అతను మాకు చెప్తారు అనమాట ఏం జరిగింది అనేది. సో దాని తగ్గట్టు మాకు మెడిసిన్స్ పంపిస్తే ఆ మెడిసిన్స్ మేము ఫిషెస్కి ఇస్తుండే, అప్పుడు ఫిషెస్ మంచిగా ఉంటుండే. సో ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే కొరమేనలో చాలా రకాలు ఉన్నాయి. మీరు వేసుకున్న రకంలో ఏది నాటు కొరమేనా? ఇది నాటు కొరమేన కాదు, ఇది వియత్నాం కొరమేన, వియత్నాం అనమాట. సో విజయ్ గారు మాకు ఇచ్చిన సీడ్స్ వియత్నాం కొరమేనది అనమాట. ఓకే, దీని టేస్ట్ కూడా సేమ్ అలానే ఉంటుంది అంటారా? టేస్ట్ ఇంకా మేము చేయలేదండి, తినాలి, ఇప్పుడు చూడాలి. మేము ఇప్పటివరకు కొరమేన టేస్ట్ చేయలేదు. కొరమేన సాగు అయితే మీకు చేయాలనిపించింది, దీనివల్ల ఎక్కువ లాభాలు వస్తాయండి? అయితే మొదటిసారి ఏంటంటే ఇప్పుడు మొదటిసారి పంట పెట్టినప్పుడు లాభాలు ఏమి ఎక్స్పెక్ట్ చేయట్లేదు, కానీ మాకు అనుభవం అనేది రావాలనేది చూస్తాం అనమాట. ఇంతవరకు ఎంత ఖర్చు అయింది సార్ మీకు? దాదాపు మేము ఇందులో ఈ రోజుకి 16 లక్షలు ఖర్చు పెట్టినాం అనమాట. సో మేము ఇలా 16 లక్షల వరకు ఎందుకు పెట్టినామంటే అనుభవం కోసం కేవలం, అండ్ తద్వారా నెక్స్ట్ టైం నుంచి లాభం కోసం ప్రయత్నిస్తాం. ఓకే, ప్రస్తుతం అయితే మీరు లాభం కోసం అయితే చూడడం లేదు, ప్రస్తుతం ఇది మెయింటెనెన్స్ జరిగిపోతే చాలు మీకు. పైగా దానికోసం మీకు అవగాహన రావాలి, మాకు కంప్లీట్ అవగాహన రావాలి. తద్వారా నెక్స్ట్ టైం నుంచి మా సొంతంగా కూడా మేము చేసుకోగలుగుతాం అనమాట.